కేశవ. విపరీతాని, విపరీతానిలో రీకి దీర్ఘం ఇస్తున్నాం. విపరీ అంటున్నాం. తాని, తానిలో తాకి దీర్ఘం. విపరీతాని కేశవ. కేశవలో కాకి ఏత్వం. శవ అనేది రెండు రస్వాలే. కేశవ. విపరీతాని కేశవ. నిమిత్తాని చ పశ్యామి. విపరీతాని కేశవ. మూడో చరణం. న చ శ్రేయోను పశ్యామి. న చ శ్రేయో, న చ రెండు రస్వాలే. శ్రేయో షాకి రే ఏత్వంతో పాటు రావొత్తు అంటున్నాం. శ్రేయో యో అంటున్నాం. శ్రేయో ను, ను నాకి ఉత్తం. న చ శ్రేయోను పశ్యామి. పశ్యామిలో షాకి దీర్ఘంతో పాటు యావత్తు. పశ్యామి. నాలుగో చరణం. హత్వా స్వజనమాహవే. హత్వాలో తాకి దీర్ఘము వావత్తు. అక్కడ ఎలా అంటున్నాం? హత్వా, వాకి దీర్ఘాన్ని ఇస్తున్నాం. హత్వా స్వజన, స్వజనాలో స్వాకి వావత్తు. జాణ రెండు రస్వాలే. స్వజన మాహవే. మాహవేలో మాకి దీర్ఘము, వాకి ఏత్వం. మాహవే. హత్వా స్వజనమాహవే. న చ శ్రేయోను పశ్యామి. హత్వా స్వజనమాహవే. పూర్తి శ్లోకం. నిమిత్తాని చ పశ్యామి. విపరీతాని కేశవ. న చ శ్రేయోను పశ్యామి. హత్వా స్వజనమాహవే. నిమిత్తాని చ పశ్యామి. విపరీతాని కేశవ. న చ శ్రేయోను పశ్యామి. హత్వా స్వజనమాహవే. దీని యొక్క అర్థం ఏంటంటే, నిమిత్తాని అంటే సూచనలు, శకునాలు, కారణాలు. పశ్యామి అంటే నేను చూస్తున్నాను. విపరీతాని అంటే ప్రతికూలమైనవి, చెడు ఫలితాలను కూడా సూచించేవి. కేశవ అంటే ఓ కేశవ, శ్రీకృష్ణ. నచ అంటే మరియు కాదు. శ్రేయ శుభం, మేలు, మంచి ఫలితం. అనుపశ్యామి అంటే నేను చూడలేకపోతున్నాను. హత్వా అంటే చంపి. స్వజనం తన వారిని అంటే బంధువులను. అహవే అంటే యుద్ధంలో. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో? ఇలా అంటున్నాడు, ఓ కేశవ, నాకు అన్ని ప్రతికూలమైన సూచనలుగానే కనిపిస్తున్నాయి. ఈ యుద్ధంలో నా సొంత బంధువులని, నా వారిని చంపడం వల్ల ఎలాంటి మేలు జరుగుతుందని నేను చూడలేకపోతున్నాను అని అంటున్నారు ఇక్కడ. అంటే అర్జునుడు యుద్ధ భూమిలో తనకు ఎదురుగా ఉన్న వారందరూ, తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అలా వారందరిని చూసి తీవ్రంగా కలత చెందుతున్నాడు కదా. ఇంతకు ముందు శ్లోకంలో ఏమైంది? తన చేతిలో ఉన్న గాంధీవం జారిపోతుంది, తన శరీరం మండుతున్నట్లుగా, మనస్సు తడబడుతున్నట్టుగా చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకొంచెంగా ఎలా చెప్తున్నాడంటే, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని అంటే అర్జునుడికి యుద్ధం వల్ల మంచి ఫలితం వస్తుందని అనిపించడం లేదు. అతనికి కనిపిస్తున్న ప్రతి పరిణామం ప్రతికూలంగానే అనిపిస్తుంది. ఇక్కడ నిమిత్తాలు అంటే కేవలం శకునాలు మాత్రమే కాదు. అర్జునుడి మనస్సులో ఏర్పడిన పరిస్థితులు, యుద్ధం వల్ల సంభవించబోయే పరిణామాల గురించి అతనికి కలుగుతున్న భయం కూడా ఇందులో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ యుద్ధం చేయడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నది మాత్రం అర్జునుడికి అనిపించడం లేదు. ఎందుకని? తనకి కనిపిస్తుందంట. అక్కడ ఆ వారందరినీ చూడగానే ప్రతికూలంగా అనిపిచ్చేస్తుంది తనకి.
ఇక్కడ నిమిత్తాలు అంటే కేవలం శకునాలు కాదు. తన మనస్సులో ఏర్పడిన పరిస్థితులు, యుద్ధం ఎలా సంభవిస్తుందో, ఎలా చేయాలి అనేది తన భయం కూడా ఇందులో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ అర్జునుడితోని ఏమని సంబోధిస్తున్నాడు? అర్జునుడు శ్రీకృష్ణుడితో ఏమని సంబోధిస్తున్నాడు? శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథి మాత్రమే కాదు. అతనికి అత్యంత సన్నిహితుడు, మార్గదర్శకుడు కూడా. తనలోని సందేహాన్ని, బాధని తొలగించగల వ్యక్తిగా అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గర ఆశ్రయాన్ని ఇస్తున్నాడు. అడుగుతున్నాడన్నట్టు. ఏమని? తనకు అనిపిస్తున్నయి అన్ని కృష్ణుడితో చెప్తున్నాడు. ఎందుకంటే తను కరెక్ట్‌గా మార్గదర్శకుడు అని అనుకోని కృష్ణుడి దగ్గరికెళ్ళి ఇవన్నీ చెప్తున్నాడన్నట్టు. నాకు ఎలాంటిది మంచిది, ఎలాంటి శ్రేయస్సు కనిపించడం లేదు అని అర్జునుడు అంటున్నాడు. ఈ యుద్ధంలో గెలిచినా నాకు నిజమైన సంతోషం వస్తుందా అనేది కూడా అతనికి ప్రశ్ననే. నా వారినే కోల్పోయి పొందే రాజ్యం నాకెందుకు అనే ఆలోచన తన మనస్సులో కలుగుతుంది. యుద్ధంలో నా సొంత వారిని చంపి అని అంటున్నాడు. హత్వా స్వజనమహవే అంటే యుద్ధంలో నా సొంత వారిని చంపి. అర్జునుడు ప్రధాన సమస్య ఇక్కడ స్పష్టమవుతుంది మనకి. అతనికి యుద్ధం అంటే కేవలం శత్రువులతో పోరాటం కాదు. తన ముందు నిలబడి ఉన్న వారు తన బంధువులు, పెద్దలు మరియు స్నేహితులు, గురువులు. అందువల్ల అతని హృదయం కరుణ, మోహం, బంధుత్వ భావనం బలంగా పెరిగాయి. అంటే ఈ శ్లోకం ద్వారా అర్జునుడు మానసిక సంఘర్షణ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుందండి. అతను ఎలా ఆలోచిస్తున్నాడు? విజయం వచ్చినా నా వారిని కోల్పోతే ఆ విజయానికి విలువేమిటి? అని ప్రశ్నిస్తున్నాడు. ఇది అర్జునుడి దృష్టిలో సహజమైన ప్రశ్న. కానీ ఇందులో అతని మోహం మరియు కర్తవ్యంపై అయోమయం కూడా కనిపిస్తుంది మనకి. ఇదే కారణంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మతత్వం, కర్తవ్య ధర్మం, కర్మయోగం, జ్ఞానయోగం వంటి విషయాల గురించి చెప్తారన్నట్టు. అప్పుడు తర్వాత అది నెక్స్ట్ శ్లోకంలో వస్తుందండి ఇంకా కొంచెం. దీని ద్వారా మన జీవితంలో కొన్ని సందర్భాలుంటాయి కదండీ! భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు ఒక పరిస్థితి మొత్తం తప్పుగా కనిపించవచ్చు. అప్పుడు భావోద్వేగంతో నిర్ణయం తీసుకోకుండా వివేకంతో ఆలోచించాలి. మన కర్తవ్యాన్ని గుర్తించాలి. ధర్మబద్ధంగా నిర్ణయం తీసుకోవాలి అని చెప్తున్నారిక్కడ. అంటే తన వారిని కోల్పోయే ముందు విజయంలో తనకు శ్రేయస్సు కనిపించడం లేదని, యుద్ధం వల్ల ప్రతికూల ఫలిత కనిపిస్తున్నాయన్నది అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్పాడన్నట్టు. ఇదండి దీని యొక్క అర్థం. కలవతి గారు